అందరికీ శనార్థులు. మన మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రాంకి స్వాగతం. పొద్దుగాల మన పెయ్యికి సత్తువనిచ్చే ముచ్చట్లతోని, మన మెదడును ఆలోచింపజేసే సంగతులతోని ఇవాళ మీ ముంగటికి వచ్చేసినాం. ఇక లోకంలా జల్దీ మారుతూ ఉంటే మనం కూడా కొత్త తొవ్వల ఎట్లా నడవాలనో, మన కడుపుని కంటిని రెండింటిని ఎట్లా నింపుకోవాలనో ఇవాళ పూసగుచ్చినట్టు తెలుసుకుందాం. ఇక మన ఇంటి పక్కన ఉండే వింతల కాంచెల్లి మన వంటింట్లో చేసుకునే రుచుల దాకా మస్తు ఖతర్నాక్ ముచ్చట్లు మీకోసం రెడీగా ఉన్నాయి. లేట్ ఎందుకు మరి, ఇవాళటి ముచ్చట్లను షురూ చేద్దాం పాండ్రి. ఇవాళ ఏందో ఎరికేనా, లోకమంతా ఉన్న దోస్తులందరూ యాద్ చేసుకునే రోజు. జూలై 30వ తారీఖుని ఐక్యరాజ్య సమితి వాళ్ళు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా ప్రకటించిండ్రు. మన దగ్గరనైతే ఆగస్టులో వచ్చే ఫస్ట్ ఆదివారం నాడు దోస్తులకు బ్యాండ్లు కట్టి జల్సాలు చేస్తాం. కానీ ఈ జూలై 30 ఇవాళ అసలైన ప్రపంచ స్నేహితుల రోజట. మన కష్ట సుఖాలల్లా పక్కన నిలబడేటోడు, చాయ్ పైసలు లేకున్నా జేబులకెళ్ళి తీసి ఇచ్చేటోడు, ఏడున్నా సరే మనల్ని గుండెలల్లా పెట్టుకునేటోడే స్వచ్ఛమైన దోస్తు. అట్లనే లోకంలో ఉన్న దేశాల నడుమ, మనుషుల నడుమ ఎసొంటి లొల్లులు లేకుండా అందరూ భాయి లెక్క కలిసిమెలిసి ఉండాలనేదే ఈ రోజు యొక్క పెద్ద విశిష్టత. ఇక ఈ ముచ్చట్లతోని మీ మెదడుకు మేత పెట్టే క్వశ్చన్లు రోజు అడుగుతూనే ఉన్నాం కదా, మరి ఇయాలటి క్వశ్చన్ కూడా ఏందో చూద్దాం పాండ్రి. ఇయాలటి ప్రశ్న ఏంటంటే, కుంతలా జలపాతం ఆదిలాబాద్ జిల్లాలో దేనికి ప్రసిద్ధి? మరి మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ దేవాలయాలు, ఆప్షన్ బి సహజ సౌందర్యం, ఆప్షన్ సి హస్తకళలు, ఆప్షన్ డి వ్యవసాయ మార్కెట్. మరి ఆప్షన్స్ మరొకసారి చదువుతున్నా: ఆప్షన్ ఏ దేవాలయాలు, ఆప్షన్ బి సహజ సౌందర్యం, ఆప్షన్ సి హస్తకళలు, ఆప్షన్ డి వ్యవసాయ మార్కెట్. మన మార్నింగ్ ముచ్చట్లను చూస్తూనే ఉండండి, నేను సరైన సమాధానం చివర్లో మీకేందో చెప్తా. ఇక ఒక్కలమే కూర్చొని ఏదైనా పని చేద్దామంటే ఏ పని కాదంటారు. అదే అందరం కలిసికట్టుగా ముందడుగేస్తే కొండను కూడా పిండి చేయొచ్చు. అవునా కాదా? మీరే చెప్పుండ్రి. 5 ఏళ్ళు విడివిడిగుంటే బలం ఉండదు, కానీ అదే 5 ఏళ్ళు పిడికిలి లెక్క మారితే ఆ తాకతే వేరే లెక్క ఉంటుంది. సమాజంలో కానీ, ఒక ఆఫీసులో కానీ, ఆఖరికి మన ఇంట్లోనైనా ఐకమత్యం లేకపోతే ఏ పనైనా నిలబడదు. కలిసి ఉంటే కలదు సుఖం అని మన పెద్దోళ్ళు ఉట్టిగానే అనలేదు కదా. ఇవాళ మన ప్రోగ్రాంలో ఐకమత్యం, టీం వర్క్ యొక్క గొప్పతనం గురించి మనకి వివరంగా చెప్పనీకి చక్కటి మార్గదర్శనం ఇయనీకి మనతోటి ఉన్నారు ఎక్స్పర్ట్ రామ్ జలదుర్గం సార్. మరి లేట్ ఎందుకు, సార్ మాటలనే ఆ విశేషాలు ఇన్ని తెలుసుకుందాం పాండ్రి. నమస్కారం, నేను మీ రామ్ జలదుర్గం. ఈరోజు మనం ఐకమత్యమే మహాబలం, ఇది చాలా చిన్నపిల్లలకు చెప్పిన పాఠంలా ఉంటుంది, కానీ యూనిటీ అనేది, ఐకమత్యం అనేది మన జీవితంలో ఎంత ప్రధానమైన పాత్ర వహిస్తుందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈరోజు మనం ప్రతి కుటుంబానికి, ప్రతి గ్రామానికి, ప్రతి సంస్థకు, ప్రతి దేశానికి అవసరమైన గొప్ప విలువ అనే విషయాన్ని అర్థం చేసుకుంటాం. ఐకమత్యం అంటే జట్టుగా పనిచేయడం, యూనిటీతో చేయటం, టీం వర్క్ని చేయటం. ఇవాళ ఏ ఉద్యోగం తీసుకున్నా, ఏ పని చూసినా ఒక్కరు కంటే టీమ్గా పనిచేస్తే వచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. అయితే చాలామంది ఆ ఫలితాలన్నింటినీ ఒక్కరే అనుభవించాలని అనుకుని టీంని కలుపుకోకపోవడం వల్ల వాళ్ళకి వచ్చే నష్టాలు చాలా ఉంటాయి. మన పెద్దలు పెద్ద సామెత చెప్పారు: ఒంటరి చెట్టు తుఫానికి కూలిపోవచ్చు, కానీ అడవి మాత్రం నిలబడుతుంది. ఈ మాటలో ఎంత లోతైన అర్థం ఉందో ఆలోచించండి. ఒక మనిషి ఎంత తెలివైన వాడైనా, ఎంత శక్తివంతుడైనా సరే జీవితంలో కొన్ని విజయాలు ఒంటరిగా సాధించలేడు. కుటుంబంలోనైనా, వ్యవసాయంలోనైనా కలిసి పనిచేస్తేనే గొప్ప ఫలితాలు వస్తాయి. ఒక్కరుగా చేయాలని అనుకుంటే సమస్య వచ్చినా ఆ సమస్యకు పరిష్కారం ఒక్కరి దగ్గర దొరక్కపోవచ్చు, కానీ 2-3 ఆలోచనలు కలిసి ఏకమైతే అద్భుతమైన పరిష్కారాలని కనిపెట్టవచ్చు. ఈ చిన్న కథ వినండి. ఓ గ్రామంలో వృద్ధ రైతు, ఆయనకి 4 కుమారులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడూ చిన్న విషయాలకు గొడవ పడుతూ ఉండేవాళ్ళు. తండ్రి ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. ఈ గొడవలన్నీ గ్రామంలో కూడా పెద్ద వార్తగా తయారయ్యాయి. రోజు ఆయన 4 కర్రల్ని ఒక కట్టగా కట్టి వాళ్ళకిచ్చి, వీటిని విరగ్గొట్టండి అన్నాడు. ఎంత ప్రయత్నించినా ఎవరు విరగ్గొట్టలేకపోయారు.
ఆ తర్వాత ఒక్కొక్క కర్రను విడిగా ఇచ్చాడు. ఈసారి అందరూ సులభంగా విరిచేశారు. అప్పుడు తండ్రి చిరునవ్వుతో అన్నాడు, మీరు కలిసి ఉంటే ఎవ్వరూ మిమ్మల్ని ఓడించలేరు. విడిపోతే ప్రతి చిన్న సమస్య కూడా మిమ్మల్ని బలహీనులుగా మారుస్తుంది అని ఈ కథ మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ దాని విలువను మనం జీవితంలో ఆచరిస్తున్నామా అన్నదే ప్రశ్న. మన దేశ చరిత్రను చూసినా సరే ఇదే విషయం తెలుస్తుంది. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కోట్లాది మంది భారతీయులు ఒకే లక్ష్యంతో కలిసి నడిచారు. రైతులు, కూలీలు, విద్యార్థులు, మహిళలు, నాయకులు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించారు. అందుకే ఒక దేశం స్వాతంత్రాన్ని సాధించగలిగింది. కలిసి నడిస్తే అసాధ్యం కూడా సాధ్యమవుతుంది. సైకాలజీలో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు తొందరగా అలసిపోతాడు, కానీ మంచి జట్టులో ఉన్నప్పుడు అలసట లేకుండా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, బాధ్యతను పంచుకుంటాడు, సమస్యలకు కొత్త పరిష్కారాలు కూడా చూడగలుగుతాడు. అందుకే ప్రతి సక్సెస్ఫుల్ కంపెనీ, ప్రతి విజయవంతమైన సంస్థ వెనుకల ఒక మంచి టీం వర్క్ ఉంటుంది. ఒక్క హీరోనే కాదు. అయితే మంచి జట్టులో పనిచేయాలంటే ఏం చేయాలి? ఈ 3 విషయాలని గుర్తుపెట్టుకోండి. మొదటిది వినడం నేర్చుకోండి. చాలామంది మాట్లాడడానికి ఇష్టపడతారు కానీ వినడానికి ఇష్టపడరు. కానీ విన్నప్పుడే ఇతరులను మనం అర్థం చేసుకోవడం సాధ్యమవుతుంది. మంచి టీం సభ్యుడు బాగా వినడం నేర్చుకుంటాడు, ఇతరుల అభిప్రాయాలని గౌరవిస్తాడు. తనకు అభిప్రాయాలు ఉన్నట్టే ఇతరులకు కూడా అభిప్రాయాలు ఉంటాయని, ఇతరుల అభిప్రాయాలు నా అభిప్రాయంతో ఏకీభవించాల్సిన అవసరం లేదని గుర్తిస్తాడు మంచి నాయకుడు. రెండోది, నేను కాదు మనం అనే భావన పెంచుకోవాలి. పని విజయవంతమైతే నేనే చేశానని కాకుండా మనందరం కలిసి చేశామని చెప్పండి. ఈ ఒక్క మాట మానవ సంబంధాలను చాలా బలపరుస్తుంది. మూడోది, ఒకరి బలాన్ని మరొకరు గుర్తించండి. ప్రతి మనిషిలో ఒక ప్రత్యేకత ఉంటుంది. కుటుంబంలో కూడా 5 మంది కుటుంబ సభ్యులు ఉంటే ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఒక్కోసారి తల్లిదండ్రులు పిల్లలు కూడా తమలాగే ఆలోచించాలని, తమలాగే ఏ పనైనా చేయాలని, తమలాగే ప్రవర్తించాలని కోరుకుంటారు. ఇదే చాలామంది తల్లిదండ్రులు చేసే పెద్ద తప్పు. ప్రతి మనిషిలో ఒక ప్రత్యేకత ఉంటుందని గుర్తించి ఆ ప్రత్యేకతను గౌరవిస్తే కుటుంబం చాలా ఆరోగ్యకరంగా కొత్తగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలరు. ప్రతి మనిషిలో ప్రత్యేకత ఉంటుంది. ఎవరైనా బాగా మాట్లాడగలరు, మరికొందరు బాగా ప్రణాళిక వేయగలరు, మంచి ప్లానింగ్లో దిట్టగా ఉంటారు, ఇంకొందరు కష్టపడి పనిచేస్తారు. అందరూ ఒకేలా ఉండాల్సిన అవసరం లేదు. వేరువేరు ప్రతిభలు కలిగినప్పుడే ఒక బలమైన జట్టు తయారవుతుంది. అందుకే ఓ సామెత చెప్తారు మన పెద్దలు, ఒక్క చెయ్యే చప్పట్లు కొట్టదు, చప్పట్లు కొట్టాలంటే 2 చేతులు కలవాల్సిందే. ఇది కేవలం మాట కాదు, జీవిత సత్యం. భార్యాభర్తలు కలిసి ఉండే కుటుంబం సంతోషంగా ఉంటుంది. రైతులు కలిసి పనిచేస్తే గ్రామం అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగులందరూ కలిసి పనిచేస్తే సంస్థ ఎదుగుతుంది. ప్రజలందరూ కలిసి ఉంటే దేశం బలపడుతుంది. ఈరోజు ఒక చిన్న నిర్ణయాన్ని తీసుకుందాం. వాదించడానికి ముందు మనం కలిసి దీన్ని పరిష్కారం ఎలా కనుక్కోవచ్చు అని ఆలోచిద్దాం. మీతో ఎవరికైనా గొడవ ఉంటే ఈసారి ఈ మాటను వాడండి, మనం కలిసి ఈ సమస్యను పరిష్కరిద్దామని. ఎందుకంటే గెలవడం కంటే కలిసి గెలవడం గొప్పది. ఈ విషయం అర్థం చేసుకుంటే మీ మానవ సంబంధాలే కాకుండా మీరు అందరితో కలిసి ముందుకు జీవితంలో వెళ్ళగలరు. నమస్కారం. ఇక పొద్దుగాల లేవ్వంగానే నడుములు పట్టుడు, ఒళ్ళు నొప్పులు, దిమాగంతా ఆగమాగమవుడు, ఇవన్నీ మనకు మామూలు అయిపోయినాయి కదా. అందుకే ఇవాళ మన పెయ్యికి మంచి రిలాక్సేషన్ ఇచ్చేందుకు, మన దిమాగ్ని కూడా నిమ్మలంగా ఉంచేందుకు మంచి యోగాసనాలు మీ ముంగటికి యోగా ట్రైనర్ లక్ష్మీ మేడం తీసుకొచ్చిండ్రు. మనకు యోగా స్ట్రెచెస్ ఎట్లా చేయాలనో, దాంతో మన ఒంటికి ఎట్లా లాభం ఉంటుందో పూసగుచ్చినట్టు చెప్పబోతున్నారు. అవేందో చూసొద్దాం పాన్రి. నమస్తే, నా పేరు లక్ష్మి. నేను బోధి స్కూల్ ఆఫ్ యోగాలో యోగా ట్రైనర్గా చేస్తున్నాను. ఇవాళ మనం యోగా స్ట్రెచెస్ ప్రాక్టీస్ చేయబోతున్నాం. సో ఈ స్ట్రెచెస్ ఏంటంటే బాడీ అంతా కూడా మీకు
డీప్గా స్ట్రెచ్ వస్తుంది, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది, అలాగే మీకు స్ట్రెస్ రిలీవింగ్ అవుతూ ఉంటుంది. సో ఈ స్ట్రెచెస్ వల్ల మీకు ఒక థెరపీ లాగా బాడీకి పనిచేస్తుంది. చాలా రకాలైన బెనిఫిట్స్ ఉంటాయి, అలాగే మెంటల్లీ కామ్ అవుతూ ఉంటుంది. సో ఈ స్ట్రెచెస్ మీకు సిట్టింగ్లో, సుపైన్లో, ప్రోన్లో, అలాగే అంటే కూర్చొని, పడుకొని, బోర్లా, వెలికిలా పడుకొని కొన్ని పాస్చర్స్ ఉంటాయి అన్నమాట. సో ఎలా చేయాలి అనేది కీన్గా అబ్జర్వ్ చేస్తూ ప్రాక్టీస్ చేసుకోండి. సెషన్ అయ్యేలోపు మీరు బాడీ అంతా రిలీఫ్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది మీకు. సో మనం ఈ ప్రాక్టీస్ చేయడం కోసం ముందుగా సిట్టింగ్ పాస్చర్స్తో స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేయడానికి ముందుగా చిన్న చిన్న జాయింట్ రొటేషన్స్ చేసుకుంటే కనుక బాడీ కొంచెం లూజన్ అవుతుంది. తర్వాత మనం స్ట్రెచెస్లోకి ఎంటర్ అవుతాం. సో ముందుగా మీరు సిట్టింగ్ పాస్చర్ నుంచి 2 లెగ్స్ ముందుకు స్ట్రెచ్ చేసి దండాసనంలోకి రావాలి. ఇక్కడ నుంచి 2 లెగ్స్ అపార్ట్ చేసుకొని ఇలా ఎంత వీలైతే అంత దూరంగా పెట్టుకొని కూర్చోవాలి. ఇలా కూర్చున్న తర్వాత చక్కీ చలాన్ అంటాం. 2 చేతుల్ని ఇలా ఇంటర్లాక్ చేసుకొని మీ అప్పర్ బాడీని రొటేట్ చేస్తూ ఉండాలి. సో ఇలా రొటేట్ చేస్తూ గాలి వదులుతూ, గాలి పీల్చుకుంటూ వెనక్కి రావాలి. గాలి వదులుతూ ముందుకు వెళ్ళాలి, గాలి పీల్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. గాలి వదులుతూ ముందుకి, గాలి పీల్చుకుంటూ వెనక్కి. ఇలా చేస్తూ ఉంటే మీకు ఇన్నర్ థైస్లో, అలాగే అబ్డామిన్ రీజియన్లో, లోయర్ బ్యాక్ రీజియన్లో స్ట్రెచ్ అవుతూ ఉంటుంది, అలాగే రిలీజ్ అవుతూ ఉంటుంది స్టిఫ్నెస్. తర్వాత రివర్స్ రొటేషన్ చేసుకోవాలి. గాలి పీల్చుకుంటూ వెనక్కి, గాలి వదులుతూ ముందుకి, గాలి వదులుతూ ముందుకి, గాలి పీల్చుకుంటూ వెనక్కి. ఇంకొకసారి చేసుకొని రిలీజ్ చేద్దాం. గాలి వదులుతూ ముందుకి, గాలి పీల్చుకుంటూ వెనక్కి. ఇలా చేసిన తర్వాత స్ట్రెచ్. ఇలా సిట్టింగ్ పాస్చర్లో 2 చేతులను కింద ఉంచుకొని ముందుకు వాక్ చేసుకుంటూ ఎంత వీలైతే అంత ముందుకు వెళ్ళాలి. మీరు ఇక్కడ హోల్డ్ చేయలేకపోతే మళ్ళీ గాలి పీల్చుకుంటూ వెనక్కి రావచ్చు. గాలి వదులుతూ ముందుకు వెళ్ళి గాలి పీల్చుకుంటూ వెనక్కి రావాలి. ఇది ఈ లెగ్స్లో అంతా మొత్తం స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. అలాగే మీరు ముందుకు వెళ్ళి హోల్డ్ చేసినప్పుడు మీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది లోయర్ బాడీకి అవుతూ ఉంటుంది. ఇక్కడ ఒక 5 సెకండ్స్ నుంచి 10 సెకండ్స్ వరకు మీరు హోల్డ్ చేస్తే కనుక మీకు లెగ్స్ అంతా కూడా స్ట్రెచ్ అవుతుంది. అలాగే బ్రీత్ తీసుకుంటూ ఉంటే మీకు లోయర్ బాడీ అనేది బాగా రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. గాలి పీల్చుకుంటూ వెనక్కి వెళ్ళాలి. దీని తర్వాత రైట్ లెగ్ ఏదైతే ఉందో దాన్ని ఫోల్డ్ చేసుకొని మీ లెఫ్ట్ ఇన్నర్ థై దగ్గర పెట్టుకోవాలి. దీన్ని పరివృత్త జానశీర్ష అంటారు. రైట్ నీ అయితే ఏదైతే ఉందో దాన్ని లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని రైట్ హ్యాండ్ లిఫ్ట్ చేసి గాలి వదులుతూ లెఫ్ట్కి బెండ్ చేయాలి. బెండ్ చేసి ఎంత వీలైతే అంత టోస్ని పట్టుకోవడానికి ట్రై చేయండి. లెఫ్ట్ టోస్ని విత్ రైట్ హ్యాండ్ పట్టుకున్న తర్వాత సీలింగ్ వైపు చూడాలి. గాలి వదులుతూ సీలింగ్ వైపు చూస్తూ హోల్డ్ చేసినట్లయితే కనుక మీకు ఈ సైడ్ బాడీ అంతా కూడా స్ట్రెచ్ అవుతుంది, అలాగే లెగ్ స్ట్రెచ్ అవుతుంటుంది. మీకు బ్లడ్ సర్క్యులేషన్ అబ్డామిన్కి బాగా జరుగుతూ ఉంటుంది. గాలి పీల్చుకుంటూ పైకి రావాలి. తర్వాత మీ కుడి చేయి ఏదైతే వెనక్కి ఉందో దాన్ని వెనక్కి పెట్టి ఎడమ చేతిని లిఫ్ట్ చేసి మీ నడుం భాగాన్ని పైకి లిఫ్ట్ చేయాలి. చేస్తూ వెనక్కి బెండ్ చేస్తే మీకు నడుమంతా కూడా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది, బ్యాక్కి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. తర్వాత గాలి వదులుతూ మెల్లిగా కిందికి రావాలి. ఇప్పుడు రెండో కాలు రైట్ లెగ్ని వెనక్కి స్ట్రైట్కి స్ట్రెచ్ చేసి
5 సెకండ్స్ తర్వాత మెల్లిగా రిలీజ్ చేయాలి సరళ భుజంగా. ఉదరాకర్షణ చేద్దాం. 2 చేతులని సైడ్కి చాపాలి. కుడి పాదం ఏదైతే ఉందో దాన్ని ఎడమ నీ మీద ఉంచి కుడి మోకాల్ని ఎడమ చేత్తో పట్టుకోవాలి. పెట్టుకొని స్లోగా ఎడమ వైపు ప్రెస్ చేస్తూ ఉంటే మీకు స్పైన్ ట్విస్ట్ అవుతుంటుంది. అలాగే మీరు కుడి చేయి వైపు చూస్తూ ఉండాలి. స్పైన్ ట్విస్ట్ చేస్తూ కుడి చేయి వైపు చూస్తూ ఉండండి. అలాగే గాలి వదులుతూ స్లోగా రిలీజ్ చేయండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రిపీట్ చేద్దాం. ఎడమ పాదం ఏదైతే ఉందో కుడి మోకాల మీద ఉంచి ఎడమ మోకాల్ని కుడి చేతితో పట్టుకొని స్లోగా ప్రెస్ చేస్తూ ఎడమ వైపు చూస్తూ ఉండాలి. నా ఆనంద బలాసన చేద్దాం. మెల్లిగా 2 కాళ్ళని పైకి లిఫ్ట్ చేసి 2 నీస్ని ఫోల్డ్ చేసి మీ పాదాలని 2 చేతులతో పట్టుకోవాలి. ఇలా పట్టుకొని 2 పాదాలని సైడ్కి స్ట్రెచ్ చేసి 2 నీస్ని కిందికి నేల వైపు ప్రెస్ చేస్తుంటే కనుక మీకు ఇన్నర్ థై స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. ఈ పొజిషన్లో మీకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది పొట్ట భాగానికి అలాగే ఇన్నర్ థై భాగానికి బాగా అవటం వల్ల మీకు చాలా రిలీఫ్ వస్తుంది. మెల్లిగా రిలాక్స్ చేసి 2 కాళ్ళని కింద పెట్టాలి. ఇప్పుడు లాస్ట్ స్ట్రెచ్ నడుము భాగానికి మీకు సియాటికా ఇష్యూ కానీ లోయర్ బ్యాక్ పెయిన్ కానీ ఉంటే ఈ పాస్చర్ వల్ల తగ్గుతుంది. సో ఈ పొజిషన్లో 2 లెగ్ని ఫోల్డ్ చేసి కుడి పాదాన్ని ఎడమ కాలు మీద ఉంచాలి. కుడి చేతిని నీ హోల్లోంచి తీసుకొని ఎడమ కాలుని మీరు 2 చేతులతో పట్టుకొని 2 లెగ్స్ని పుల్ చేస్తూ హోల్డ్ చేయాలి. ఈ పొజిషన్లో ఏంటంటే మీకు ఈ రైట్ హిప్ ఏదైతే ఉందో అక్కడ స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. మీకు అక్కడ ఏదైనా స్టిఫ్నెస్ ఏదైనా రిలీజ్ అవ్వాలంటే ఈ పాస్చర్ వల్ల రెండు కాళ్ళని ముందుకు చాపి శవాసనాలో ఒక 2 నిమిషాలు రిలాక్స్ అవ్వాలి. కళ్ళు మూసుకొని డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ ఉంటే కనుక మీకు బాడీ అంతా రిలాక్స్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఈ స్ట్రెచెస్ ద్వారాగా బాడీ మొత్తం ఓపెన్ అయింది కాబట్టి మీరు గాలి ఎక్కువగా పీల్చుకొని వదులుతూ ఉండాలి. ఇవనేది యోగా స్ట్రెచెస్ అండి. మీకు సిట్టింగ్ పాస్చర్ నుంచి లైన్ డౌన్ పొజిషన్ వరకు ఈ స్ట్రెచెస్ని మీరు నెమ్మదిగా చేసుకుంటే కనుక మీకు బాడీ అంతా ఓపెన్ అయిన ఫీలింగ్, అలాగే ప్రాణ అనేది బాడీ అంతా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. స్ట్రెస్ నుంచి రిలాక్స్డ్ ఫీలింగ్ వస్తుంది, అలాగే స్టిఫ్నెస్ నుంచి కూడా రిలాక్స్డ్ ఫీలింగ్ వస్తుంది. సో వీటిని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మరొక సెషన్లో మళ్ళీ కలుద్దాం. ఇక ఇంతకుముందు చెప్పినట్టు గా యోగాసనాలు చెయ్యంగానే మన కడుపులా ఏవేవో వింత శబ్దాలు మొదలవుతాయి కదా. ఏమన్నా తిను లేకపోతే నేను అస్సలు ఊకోను అని కడుపుల పేగులు గుర్రు గుర్రు అంటాయి. అట్లని ఏదో ఒక నాస్తా తిని కూర్చున్నామంటే మనసుకు అసలు తృప్తే ఉండదు, అంతే కదా. ఇక మనసుకు కావాల్సింది ఏంది చెప్పుండ్రి, తింటే కరకర అనాలి, నాలుక మీదే మసాలా రుచి రువ్వు అని తగలాలి, ప్రతి ముద్దల ఒక కొత్త మజా రావాలి.
అందుకే ఇవాళ మీ మూడ్ని, మీ నాలుక టేస్ట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోనీకి ఒక క్రేజీ ఐటెం పట్టుకొచ్చిన. గదేందో ఎరికేనా? అదే పాపడ్ కార్న్ కోన్స్. దీన్ని తింటే అబ్బా ఏం రుచి ఉంది, మస్తున్నది అని మీ ఇంట్లో అందరూ మిమ్మల్ని మెచ్చుకోకపోతే నన్ను అడుగుండ్రి. మరి మాటలు బంద్ చేసి గా మ్యాజిక్ నాస్తా ఏందో చూసొద్దాం పాన్రి. నమస్తే, వెల్కమ్ టు స్మార్ట్ బ్రేక్ఫాస్ట్. ఈ రోజు మనం సీనియర్ ఫుడ్ ఎక్స్పర్ట్ వనమాల వర్ధన్ గారితో ఉన్నాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను అనిత, నువ్వు ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను మ్యామ్. మన ప్రేక్షకుల కోసం ఏ రెసిపీ చేయబోతున్నారు? పాపడ్ కార్న్ కోన్స్. పాపడ్ కార్న్ కోన్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? మసాలా పాపడ్, స్వీట్ కార్న్, నానబెట్టి ఉడకబెట్టిన పెసర్లు, శనగలు, ఉప్పు, దానిమ్మ గింజలు, ఉడికించిన ఆలు ముక్కలు, సేవ్, నిమ్మరసం, నూనె, కొత్తిమీర, టమాటా, చాట్ మసాలా, ఉల్లిపాయ ముక్కలు. పాపడ్ కార్న్ కోన్కి కావలసిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. మేడం, ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ అప్పడాలు, కొంచెం మసాలా అప్పడాలు తీసుకోవాలన్నమాట. దీన్ని కొంచెం మనం రోస్ట్ చేసుకుందాం. దానికి ముందు ఇది కొంచెం చాలా ఎండగా ఉన్నప్పుడు కొంచెం డ్రై అయిపోతుంది. ఇది కొంచెం దీన్ని సాఫ్ట్ చేసుకోవాలి. ఒక క్లాత్లో మనం కొంచెం తడి చేసుకుంటూ దాంట్లో ఒక 5 minutes పెట్టాలన్నమాట. అది కొంచెం సాఫ్ట్ అయినాక మనం కట్ చేసి రోస్ట్ చేయాలన్నమాట. ఓకే ఓకే. సో వాటర్లో కడుగున కొంచెం డైరెక్ట్గా మనము అప్పడాలని వాటర్లో వేయకూడదు. ఒక మంచి క్లాత్లో తీసుకున్నాక ఈ అప్పడాలని ఒక 5 minutes దాంట్లో పెట్టాలన్నమాట. ఓకే. ఎందుకంటే ఇవి ఇలా నార్మల్గా ఫ్రై చేసుకుని తినడానికి బాగానే ఉంటాయి, కానీ కొంచెం కోన్ లాగా చేసుకోవాలి కదా, షేప్ ఇలా చేసేవాళ్ళు ఇప్పుడు విరిగిపోతాయి. కొంచెం సాఫ్ట్ అవ్వాలి కాబట్టి తడి బట్టలో ఇలా పెట్టుకోవాలి. ఓకే. ఒక 5 minutes ఇలా ఉంచాలన్నమాట. సో ఇది కొంచెం నానిన తర్వాత కాస్త రోస్ట్ చేసుకోవాలి. ఓకే, రోస్ట్ చేసి అప్పుడు షేప్ చేయాలి. సో ఇది కొంచెం నానుతూ ఉంటుంది. ఈ లోపల ఏంటంటే మనం కార్న్ అవన్నీ మిక్స్ చేసుకుందాం అన్నమాట. ఓకే. సో బౌల్లో మిక్స్ చేసుకుందాం. కొంచెం ఈ ఉల్లిపాయలు కొంచెం ఇంకా సన్నగా చేసుకుందాం. సో మ్యాక్సిమం ఇప్పుడున్న రెసిపీస్ కూడా అన్నీ అంటే మిక్సీలో పట్టి కొంచెం హార్డ్గా కాకుండా సాలిడ్గా తీసుకుంటాం. సో చాలా ఫైన్ చాప్ కావాలి కాబట్టి ఇలాంటివి వాడాను. సో ఇప్పుడు ఈ కార్న్లో ఈ ఉల్లిపాయలు వేసుకుందాం. ఓకే. అలాగే కొంచెం ఈ టమాటోస్ కూడా కొంచెం సన్నగా అలాగే కట్ చేసుకుందాం. ఓకే. సో కార్న్లో మనం తరిగిన ఉల్లిపాయలు, తరిగిన టమాటా యాడ్ చేసుకోవాలి. కొంచెం వీటికి చిన్నగానే ఉండాలన్నమాట. సో దీంట్లో ఇప్పుడు మిగతా మసాలాలు కలుపుదాం. ఇది అప్పడాలు వచ్చేసి కొంచెం మనకి మసాలా ఉంటుంది, దాంట్లో కూడా ఉప్పు ఉంటుంది. సో దానివల్ల ఇంకా ఏం స్పైసెస్ అన్నీ ఇవన్నీ అవసరం ఉండదు అనమాట. దీంట్లో మిరియాలు కూడా ఎక్కువనే ఉంటుంది. సో చాట్ మసాలా ఒకటి, కార్న్లో కొంచెం ఉప్పు, అప్పడాలో కూడా ఉప్పు ఉంటుంది, అందుకే ఫిల్లింగ్లో కొంచెం తక్కువనే వేసుకోవాలి. సో దీంట్లోనే కొత్తిమీర, ఆల్రెడీ ఉడికించిన పెసళ్ళు, అలాగే నానబెట్టిన శనగలు. ఓకే. సో చూసారా అన్ని హెల్తీ ఆస్పెక్ట్స్ ఉన్నాయన్నమాట దీంట్లో. ఉడికించి కట్ చేసిన ఆలు ముక్కలు. సో ఇవి యాజ్ ఇట్ ఈజ్గా మనకి ఒక బౌల్ ఆఫ్ తీసుకుంటే సఫిషియెంట్ అనమాట. బ్రేక్ఫాస్ట్కైనా లంచ్కైనా ఓకే, యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే తీసుకున్నా బాగానే ఉంటుంది. సలాడ్ లాగా కనిపిస్తుంది. సో అంటే సేమ్ అన్ని ఇంగ్రీడియంట్స్ హెల్దీ గ్రీన్, సో టమాటో, ఆనియన్, కార్న్. సో దీంట్లోనే
నిమ్మరసం. నిమ్మరసం. ఓకే. సో ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు మనకి అప్పడాలు కొంచెం సాఫ్ట్ అయింది కదా, దీన్ని కొంచెం కట్ చేద్దాం ఇప్పుడు. ఓకే. 4 పీసెస్ కాదు కాదు, 2 2 పీసెస్. ఓకే, ఇలా ఆఫ్గా కట్ చేసుకోవాలి. కొంచెం నూనె బ్రష్ చేసుకుందాం. డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే. నూనె లేకపోయినా ఈ అప్పడాలు బాగానే ఉంటాయి. కొంచెం టేస్ట్ కొంచెం ఇంకా ఎన్హాన్స్ అవ్వాలంటే మనం ఆయిల్తో నెయ్యితో చేసుకోవచ్చు. లేదు, నూనెతోనే. ఓకే. సో ఒక్కొక్కటే వేసుకోవాలి. ఓకే. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ రోస్ట్ చేసుకోవాలి. నార్మల్గా ఎప్పుడు చలికాలంలో కొంచెం మెత్తగానే ఉంటుంది, అప్పుడు ఇలా తడి చేయడానికి అవసరం ఉండదు అనమాట. కొంచెం ఎండాకాలంలో కొంచెం ఆరిపోతాయి కదా, అలాంటప్పుడు కొంచెం మాయిస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 నిమిషాలు ఇలా హోల్డ్ చేయాలి. ఓకే. సో అతుక్కుపోతుంది, అది కొంచెం అలా సెట్ అవుతుంది. ఓకే. ఓకే, మీరు కొంచెం ఏమైనా ఇది అప్పుడు చేయకపోతే ఇంకా ఫోల్డ్ అవ్వదు. ఓకే, విరిగిపోతుంది. సో ఇలాగే అన్నీ చేసుకోవాలన్నమాట. ఓకే. సో జనరల్గా మనం ఈ పాపడాలు అనేవి స్పెషల్ ఒకేషన్స్లో కానీ లేదంటే పప్పులో కానీ ఎక్కువ యాడ్ చేసుకుంటాం. ఇలా తినడం చాలా రేర్ కదా. ఈ రెసిపీ సో ఇలాగా సలాడ్ లాగా ఉండే రెసిపీ లాగా యాడ్ చేయడం. సో ఇది ఎక్కడ స్పెషల్ మ్యామ్? జనరల్ నార్త్ ఇండియన్ స్పెషల్. నార్త్ ఇండియన్. ఓకే. పెద్ద పెద్ద హోటల్స్లో రెస్టారెంట్స్లో వెళ్ళినప్పుడు ఇలా చేసి పెట్టే ఉంటారు. సో మనం కూడా కొంచెం టైం తీసుకొని ఇలాంటి ఐడియాస్ తీసుకుంటే చక్కగా ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో చక్కగా తినచ్చు కదా. సేమ్ అంటే లైక్ ఇదే రెసిపీ చాలా ప్రైస్ ఉండొచ్చు బయట, ఇంత నీట్గా ఇంత హెల్తీగా. ఓకే. ఓకే. ఇది కూడా వెంటనే ఫోల్డ్ చేసుకోవాలి. సో మనం కొంచెం అంటే నానిన తర్వాత కొంచెం పెనంలో ఆయిల్ వేసిన తర్వాత అది కొంచెం ఫ్రంట్ అండ్ బ్యాక్ రోస్ట్ చేసుకోవాలి. లైట్గా రోస్ట్ చేసుకున్న తర్వాత వెంటనే చిన్న కప్ లాగా సో తిప్పితే అప్పుడే వస్తుంది, లేదంటే లేకపోతే విరిగిపోతుంది. ఓకే. సో ఇలాగే కొన్ని అన్ని చేసుకుందాం. ఓకే అనిత, సో ఇది రెడీ అయిపోయింది కదా. సో దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే మంచిగా ప్రజెంట్ చేసుకుందాం. ఓకే. కొంచెం సపోర్ట్గా ఇలా గ్లాస్లో పెట్టుకొని ఓకే. సో ఇప్పుడు మనం సపోర్టివ్ గా గ్లాస్ తీసుకున్న తర్వాత సో మిక్స్ చేసింది ఏదైతే కార్న్ దీంట్లో ఫిల్ చేసుకుందాం. కొంచెం మనకి ఇలా హోల్ కొంచెం పెద్దగా ఉంటే ఇంకొకటి దాని లోపల వేసేద్దాం. ఓకే. సలాడ్స్ కొంచెం కింద పడకుండా ఉండాలి కదా, అందుకని. సో ఈ మిక్స్ చేసిన దాన్ని మొత్తం కంప్లీట్గా ఫిల్ చేయాలి. ఓకే. సో స్నాక్స్ టైంలో తీసుకోవచ్చు. స్నాక్స్, బ్రేక్ఫాస్ట్. ఓకే. సో బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే సలాడ్ ఉంది కదా, సో ఇది ఒక బౌల్తో పాటు కొన్ని మనము అప్పడాలు కూడా తింటున్నావు కాబట్టి బ్రేక్ఫాస్ట్ కింద కూడా తీసుకోవచ్చు. యాక్చువల్గా నార్త్ ఇండియాలో ఇలాంటి ఒక బౌల్ ఆఫ్ ఏదైనా వెజిటేబుల్స్, ఉడికించిన వెజిటేబుల్స్ ఈ వీటితోనే బ్రేక్ఫాస్ట్ లాగా తినేస్తారు. ఓకే. సో ఇంకా మనం ఎక్స్ట్రా అంటే వెజ్జెస్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చా? వెజిటేబుల్స్ ఇవి ఓకే, నార్మల్ ఇంకా కొన్ని బాయిల్డ్ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అనమాట. ఓకే.
సో కొంచెం సేవ్తో గార్నిష్ చేద్దాం. ఇవి వెంటనే తినేయాలి, ఎందుకంటే అప్పడాలు కొంచెం మెత్తపడిపోతాయి. దాని గురించి ఎప్పుడు తింటున్నామంటే అప్పుడే చేసుకొని కొన్ని దానిమ్మ గింజలతో ఇలా గార్నిష్ చేద్దాం. చాలా తొందరగా చాలా ఫాస్ట్గా అయిపోయింది. సో ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసుకొని కొంచెం ఏంటంటే అప్పడాలు కొంచెం రోస్ట్ చేసుకోవడము అదే కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. అదొకటి రెడీగా ఉంటే బాగుంది. సో అనిత, పాపడ్ కార్న్ కోన్స్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేయడానికి మీరు రెడీనా? నేను చాలా వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే జనరల్గా మనం పాపడ్ పప్పులో తినడం తెలుసు, కానీ ఇలా వెరైటీగా పాపడ్ కార్న్ కోన్ తినడం ఇదే ఫస్ట్ టైం అనమాట. టేస్ట్ చేద్దాం. నిమ్మకాయ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. అప్పడాలు మెయిన్ అప్పడాలు ఫ్లేవరే తెలుస్తుంది. సూపర్ అంటే సూపర్గా ఉందండి, అదిరిపోయింది సీరియస్లీ. పాపడ్ కార్న్ కోన్ పేరుకు తగ్గట్టే ఉంది. సో చూసారు కదా, చాలా మంచి రెసిపీ. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మా డిడి యాదగిరి. నమస్కారం. ఇక ఇవాళ మన ప్రోగ్రాంలో ఒక మస్తు గమ్మత్తైన ముచ్చట చెప్పుకుందాం. మన అచ్చ తెలుగులో వచ్చిన తొలి కావ్యం యయాతి చరిత్ర. దీని గురించే ఈ ముచ్చటంతా. ఆ కాలంలోనే పొన్నగంటి తెలగన్న అనే కవి పొల్లు సంస్కృతం వాడకుండా ఒట్టి మన అచ్చ తెలుగు పదాలతోనే, గబ్బం పదాలతోనే 6 అధ్యాయాల పెద్ద కావ్యం రాసిపడేసిండ్రు. ఇబ్రహీం కుతుబ్ షా చెప్పినట్టు ఆమీన్ ఖాన్ అనే పెద్ద మనిషికి ఈ పుస్తకాన్ని అంకితం ఇచ్చిండు. ఆయన దానగుణం ఏంది, ఆయన పటేల్తనం ఏంది అనేది పూసగుచ్చినట్టు చెప్పిండు. మరి ఆ తెలంగాణాచార్యుడు ఎట్లా రాసిండో, ఆ కథ ఏందో ఇప్పుడు తెలుసుకుందాం పాండ్రి. పిలిచి పొన్నగంటి తెలగన్న నీ చెయ్యి నచ్చ తెలుగు గబ్బమన్ని ఎడల మించి వెలయగా నమీను ఖానునకిచ్చి పొడమిలోన సిరుల బొగడుగనుము. ఇది పొన్నగంటి తెలగన్న యయాతి చరిత్రలో రాశారు. యయాతి చరితాన్ని అమీన్ ఖాన్కి అంకితమయ్యమని ఇబ్రహీం కుతుబ్ షా పొన్నగంటి తెలగన్నకు చెప్పే వాక్యం ఇది. దాన్ని ఆయన కావ్యబద్ధంగా రాశారు. ఇందులో చాలా పదాలు మనకు అర్థమవుతాయి, ఎందుకంటే ఇది మొట్టమొదటి తెలుగు కావ్యం. అంతకుముందు తెలుగులో ప్రక్రియలు ఉండొచ్చు, తెలుగు పద్యాలు రాసి ఉండొచ్చు, కానీ పొన్నగంటి తెలగన్న అదొక యజ్ఞంలాగా కావలసిగా సంస్కృత పదాలు లేకుండా ఉండాలని, తెలుగు పదాలే వాడాలని అన్ని అచ్చ తెలుగు పదాలు, గబ్బం కానీ ఇలాంటివన్నీ వాడుతూ మొత్తం కావ్యాన్ని మొత్తం కలిపి 6 చాప్టర్లు ఉండే కావ్యాన్ని రచించగలిగాడు. ఈ తెలంగాణాచార్యుడు తనకి ఇవన్నీ చేయడానికి డబ్బులు ఇచ్చిన, ఇవన్నీ చేయడానికి దానం ఇచ్చిన అమీన్ ఖాన్కి ఇబ్రహీం కుతుబ్ షా గురించి చాలా రాశారు. అందులో ముఖ్యంగా అమీన్ ఖాన్ ఆయన ప్రాంతానికి రాజు కాబట్టి, ఆయన అగ్రహారంలో ఉంటాడు కాబట్టి అమీన్ ఖాన్ ఫ్యామిలీ గురించి, అమీన్ ఖాన్ ప్రశస్తి గురించి, ఆయన గొప్పతనం గురించి తెలంగాణ చాలా విశేషంగా రాశారు. అందులో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే అమీన్ ఖాన్ అమీన్పురం దానం ఇవ్వడం. అమీన్పురం అనే అగ్రహారం ఇప్పటికీ అదే పేరుంది. ఆ అగ్రహారాన్ని దానం ఇవ్వడం, ఆ అగ్రహారం చుట్టూరా ఎలా ప్యాలెస్లు ఉండేవి, అగ్రహారం చుట్టూరా తోటలు ఎలా ఉండేవి, వాటన్నిటి గురించి మాట్లాడతాడు. దాంతోపాటు అమీన్ ఖాన్ ఫ్యామిలీ గురించి మాట్లాడతాడు, అమీన్ ఖాన్ కుటుంబం గురించి మాట్లాడతాడు. అమీన్ ఖాన్ భార్యలు, వాళ్ళ గుణగణాలు, అమీన్ ఖాన్ కొడుకులు వాళ్ళు ఏం చేశారు, అమీన్ ఖాన్ యుద్ధాలు ఎలా ఉండేవి, అమీన్ ఖాన్ రాజనీతి ఎలా ఉండేది, వీటన్నిటి గురించి మాట్లాడతాడు. అమీన్ ఖాన్ సమాధి మీద శాసనం ఉన్నా సరే అందులో కేవలం తన పూర్వీకుల గురించి ఉంటుంది, కానీ తన పరివారం గురించి ఉండదు. కానీ తెలంగాణ ఒక చాలా పాత
సంప్రదాయం ప్రకారం ప్రశస్తి రాస్తూ ఆయన కొడుకుల గురించి, వాళ్ళ గుణగణాల గురించి, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ డిప్లొమాటిక్ అంటే వేరే రాజ్యాల నుంచి వాళ్ళు ఎలాంటి మాటలు, ఎలాంటి యుద్ధాలు అవన్నీ చేసి ఇబ్రహీం కుతుబ్ షాకి ఎంత మంచి పేరు తెచ్చారు, ఇబ్రహీం కుతుబ్ షాకి ఎలాంటి సిరి సంపదలు తెచ్చారు, ఇవన్నీ తెలంగాణ మాట్లాడతారు. అందులో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే అమీన్ ఖాన్ పెద్ద కొడుకు గతత్ ఖానే తర్వాత అమీన్ ఖాన్ ద సెకండ్ అవుతాడు. అంటే అమీన్ ఖాన్ తర్వాత ఆ టైటిల్ అమీన్ ఖాన్కి కొడుకే వస్తుంది, గతత్ ఖాన్కి. ఈ జాగీర్ కూడా తనకే వస్తుంది. అమీన్ ఖాన్ పెద్ద కొడుకు గతత్ ఖాన్ తెలంగాణ ప్రకారం షడ్భాషా కోవిదుడు, అంటే 6 భాషలు మాట్లాడగలిగే యువకుడు. ఆయన మిలిటరీ పవర్స్ అన్నీ ఉండగానే ఈ 6 భాషలు మాట్లాడడం అనే దాని గురించి అమీన్ ఖాన్ చాలా గొప్పగా చెప్తాడు. అమీన్ ఖాన్ గురించి మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ కూడా చెప్తాడు. ఈ 6 భాషల్లో ఏమున్నాయంటే ఉర్దూ ఉంది, అంటే పర్షియన్ ఉంది, అరబిక్ ఉంది, అచ్చ తెలుగు ఉంది, ఆరే అనే ఇప్పుడు అంతరించిపోయిన ఒక భాష ఉంది, కనోజీ భాష ఉంది, గుజరాతీ భాష ఉంది. ఇందులో అన్ని భాషలు వర్తక వాణిజ్యాలకు సంబంధించినవి, డిప్లొమాసీకి సంబంధించినవి. వీటి అన్నిటితో పాటు ఈ ప్రాంతీయ భాషను తెలుగు కూడా రావాలి కాబట్టి తెలుగు కూడా అచ్చ తెలుగు నేర్చుకొని అచ్చ తెలుగులో మాట్లాడడం, అచ్చ తెలుగులో పాండిత్యం ఉండడం. వాళ్ళ అప్పుడు ఉన్న కుతుబ్షాహీ నోబెల్మెన్, కుతుబ్షాహీ సంస్థానంలో ఉన్న పెద్ద పెద్ద మంత్రులు కానీ వీళ్ళందరి భాషా పరిజ్ఞానం ఎలా ఉండేది, వీళ్ళ సాహిత్య పరిజ్ఞానం ఎలా ఉండేది, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దీంతోపాటు కుతుబ్షాహీ కాలంలో తొలి అచ్చ తెలుగు కావ్యమే కాకుండా తొలి అచ్చ తెలుగు ఇది కూడా వచ్చింది. మనం కన్నడలతో ఎక్కువ పోల్చుకుంటాం, వాళ్ళకి యక్షగానం ఉందని, కానీ తొలుత యక్షగానం తెలుగు నాటు ఉంది. కుతుబ్షాహీల కాలంలో అచ్చ తెలుగు యక్షగానం కూడా వచ్చింది. ఇబ్రహీం కుతుబ్ షాకి అంకితం ఇచ్చారు అది. ఇలాంటి చాలా సేవలు ఉన్నాయి. అందులో పర్టికులర్గా అమీన్ ఖాన్ చేసిన వాటిని మనం గుర్తుంచుకోవాలి. ఈ యయాతి చరిత్రం అనేది మనకి తెలుగు వారికి చాలా ముఖ్యమైనది. దాన్ని మర్చిపోకుండా దాన్ని ఎప్పటికప్పుడు నెమరు వేసుకుని దాన్ని చదువుతూ దాన్ని అర్థం చేసుకుంటూ అమీన్ ఖాన్ మనకి చేసిన కాంట్రిబ్యూషన్. అసలు పేరే తెలంగాణ అంటే స్పష్టంగా చెప్పాలంటే తెలుగు అన్న, ఉన్నగంటి తెలుగు అన్న. చాలామంది చరిత్రకారులు ఏమంటారంటే ఆయన పేరు మనకు తెలియదు, తెలుగు అన్న అనేది కేవలం ఆయనకి ఇచ్చిన ఏమంటాం మనం టైటిల్. ఆయనకి ఎవరు తెలుగులో గొప్ప కవి కాబట్టి తెలుగన్న అనేసరేమో, ఆయన నిజంగా పేరు అది అయ్యి ఉండదు. ఒకవేళ ఆయన పేరు అది కాకపోయినా సరే ఒక మహానుభావుడు పేరులోనే తెలుగుని పెట్టుకొని అంత తెలుగుకి సేవ చేశాడు కాబట్టి, అది కూడా మన పటాన్చెరు వాస్తవ్యుడు కాబట్టి, ఈ ప్రాంతంలో పుట్టాడు కాబట్టి ఆయన మనం తలుచుకొని ఆయన సేవల్ని తలుచుకొని తెలుగు భాషకి ఈ ప్రాంతం చేసిన సేవలను తలుచుకొని ఈ తెలంగాణని అమీన్ ఖాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం దీంతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న వేరే కాకతీయ శిల్పాలు, వేరే వీరగల్లులు, ఈ ప్రాంతంలో ఇంతకుముందు ఉన్న రాజవంశాలకు సంబంధించిన చరిత్ర, వీటిని కూడా తెలుసుకుందాం, వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక ఇన్ని ముచ్చట్లు తెలుసుకున్నాక మన యాదగిరి ఛానల్లో ప్రసారమయ్యే మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, మరి వాటి గురించి తెలియకపోతే ఎట్లా, వాటి గురించి కూడా చెప్తా ఇనుండ్రి. తొమ్మిది గంటలకు హాలీవుడ్ సినిమాలో భాగంగా స్కై ఫైర్ సినిమా, ఉదయం 11:30 సినీ గీతాలు కార్యక్రమం, మధ్యాహ్నం 12 గంటలకు పల్లె జానపదాలు పాడుతూ ఆడుతూ మిమ్మల్ని అందరినీ ఎంతగానో అలరించే ఆటాపాట సీజన్ 3. ఈరోజు మధ్యాహ్నం సినిమాలో ఖైదీ కన్నయ్య సినిమా, కాంతారావు, గుమ్మడి, రాజసులోచన, రాజనాల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మధ్యాహ్నం 2 గంటలకు. సాయంత్రం 5 గంటలకు రైతు నేస్తం కార్యక్రమంలో రేగు, ఉసిరి, సీతాఫలం సాగులో మేలైన యాజమాన్యం మెలకువలు, వాటి పద్ధతుల గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి నాగహర్షిత గారితో చర్చా కార్యక్రమం. సాయంత్రం 5:30 ప్రతిరోజు కొత్త కార్యక్రమంతో మీ ముందుకు రానుంది రంగురంగుల హరవిల్లు సింగిడి కార్యక్రమం. సాయంత్రం 6 గంటలకు 1000 పడగలు కార్యక్రమం. రాత్రి 8 గంటలకు అపురూపమైన క్లాసికల్ డాన్స్తో భారతీయ శాస్త్రీయ నృత్యాల మహత్తును మీకు పరిచయం చేసే వేదిక మువ్వల సవడి కార్యక్రమం. ఈరోజు రాత్రి సినిమాలో మా ఆయన సుందరయ్య సినిమా మీకోసం. శ్రీహరి, బ్రహ్మాజీ, కోట శ్రీనివాసరావు, చలపతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈరోజు రాత్రి 9:30. ఇక ఈరోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే తెలుగు వార్తలు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, రాత్రి 7 గంటలకు, తిరిగి రాత్రి 9 గంటలకు.
అలాగే ఉర్దూలో వార్తలు మధ్యాహ్నం 1:30 తిరిగి రాత్రి 7:30 రేపు ఉదయం 6:15 సన్మార్గం కార్యక్రమం, రేపు ఉదయం 6:30 నిత్యార్చన కార్యక్రమం. ఇక రేపటి ముఖ్య కార్యక్రమాలు రేపటి మార్నింగ్ ముచ్చట్లలో తెలుసుకుందాం. ఇక ఇవాళ మనం అడిగిన ప్రశ్న గుర్తుంది కదా, మళ్ళీ మీకోసం మళ్ళొకసారి యాద్ చేస్తా, చూడుండి ప్రశ్న ఏందో. ఇవాళ ప్రశ్న ఏంటంటే, కుంతల జలపాతం ఆదిలాబాద్ జిల్లాలో దేనికి ప్రసిద్ధి? మరి ఆన్సర్ చెప్పే ముందు ఆప్షన్స్ కూడా ఒకసారి చదువుతా, ఇన్నుండ్రి. మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ దేవాలయాలు, ఆప్షన్ బి సహజ సౌందర్యం, ఆప్షన్ సి హస్తకళలు, ఆప్షన్ డి వ్యవసాయ మార్కెట్. మరి ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి సహజ సౌందర్యం. చూసింది కదా, ఇక నేను తీసుకొచ్చిన ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా. ఇలా మా మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రామ్ గురించి మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే వెంటనే మా మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి programs.yadagiri@gmail.com. ఇంక మంచి మంచి ముచ్చట్లతోటి రేపు పొద్దుగాల కలుసుకుందాం. అంతవరకు అందరికీ శనార్థులు.